కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్ల నగదుతో పాటుగా సర్టిఫికెట్లు కూడా అందించారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని వైసీపీ నాయకులు భయపెట్టారని, వాలంటీర్లు లేకపోయినా పెన్షన్ పంపిణీ ఎక్కడా ఆగలేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో 4 రోజులు ఇచ్చిన పెన్షన్ ని ఒక్క రోజులోనే ఇచ్చేస్తున్నామని చెప్పారు పవన్ కళ్యాణ్. వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి, ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఒకటే అడిగాను మన పంచాయతీ రాజ్లో. అంటే మనకి ఒక పిఠాపురంలోనే 620 సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి. జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయాలు. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు, మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగినాయి చెప్పండి ఈ రోజున పెన్షన్స్? ఆగో. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. గత ప్రభుత్వం 600 కోట్లతో ఋషికొండలో ప్యాలెస్ నిర్మించిందని, అదే డబ్బుతో ఒక జిల్లాని అభివృద్ధి చేయవచ్చని అన్నారు పవన్ కళ్యాణ్. హంగులు ఆర్భాటాలకు పోనని, అవినీతికి పాల్పడనని కూడా ప్రజలకు మాట ఇచ్చారు. తాను బాధ్యతలు తీసుకున్న ప్రతి మంత్రిత్వ శాఖలోనూ పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొస్తానన్నారు పవన్. 600 కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అదే 600 కోట్లు ఈ పాటికి మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది. సో మేము తీసుకున్న ప్రయారిటీ అది. హంగులకి ఆర్భాటాలకి కాకుండా, నేను ఈ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు. ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు, నేను మీకు మాటిస్తున్నాను. పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం. అకౌంటబిలిటీ, ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తున్నాం. ఏ కాలుష్యం ఎందుకుంది, దానికి పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు, ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు, కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం. కొల్లప్రోలు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ పవన్ కళ్యాణ్తో పాటు పాల్గొన్నారు. పెద్ద మొత్తంలో పెన్షన్ల పంపిణీతో లబ్ధిదారులకు మేలు జరుగుతుందన్నారు వర్మ. ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని ఒక బాధ్యతతో మరి కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి మన అదృష్టం ఏంటంటే రూరల్ డెవలప్మెంటు, వాటర్ వర్క్స్, అదేవిధంగా పంచాయతీరాజు ఈ రావడం నిజంగా మన నియోజకవర్గానికి అదృష్టం. ఇదివరకు ప్రభుత్వం 4 నెలలకో సంవత్సరానికో 200 రూపాయలు పెంచినా అది ఉపయోగకరంగా లేకపోవడం. మరి ఒకేసారి నిర్ణయం తీసుకున్నారు, 3వ సంతకంగా 1000 రూపాయలు కూడా ఒకేసారి ఆర్థిక ఇబ్బందుల్లో పెంచడం అంటే పేదవాడి మీద ఎంత అభిమానం ఉందన్నది మనం తెలుసుకోవాలి.